మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. విద్యుత్ రంగంపై వేసిన నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆదిత్య వాదనలు వినిపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ నియమించడాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ని కొద్దిసేపు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరదే పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. పూర్తిగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవించి ఈ కేసీఆర్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చాలా స్పష్టంగా తమ వాదనలు ఇచ్చారు. విద్యుత్ కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని సాక్షాత్తు అటు అసెంబ్లీలోనే అనేక సార్లు ప్రస్తావన రావడం జరిగింది. దీనిపై కమిషన్ వేసుకోండి గతంలోనే మాజీ మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న జగదీశ్వర్ రెడ్డి కమిషన్ వేసుకోవాలని సవాల్ చేశాడు. ఈ సవాల్తోనే కమిషన్ ఏర్పాటు చేశాము. మరోవైపు విద్యుత్ కమిషన్ సంబంధించి దానిపై ఇప్పటికే కేసీఆర్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి గత నెల 11వ తారీఖున 19వ తారీఖున 2 సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే విద్యుత్ సంబంధించిన జెన్కో ఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ని కూడా విచారించాము. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం. ఆ తర్వాత చాలామంది అధికారులను కూడా విచారించాలని నోటీసులు కూడా జారీ చేశాం. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సైతం ఈ గత నెల 11, 19, 2 తేదీల్లో నోటీసులు జారీ చేశాం. విద్యుత్ కమిషన్ రిపోర్టు ఈ నెల 30 తేదీ అంటే గత నెల 30 తేదీ వరకు ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కమిషన్ విచారణ త్వరితగతిగా వేగవంతం చేస్తున్నాం. కాబట్టి విచారణకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్కు నోటీసులు జారీ చేశాం. ఆ నోటీసులు సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టుకు వచ్చారంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించింది. పూర్తిగా ప్రభుత్వ వాదనలతో ఏకీపించిన కోర్టు కేసీఆర్ పిటిషన్ డిస్మిస్ చేయిందని. మరోవైపు కేసీఆర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆదిత్య సోంది కూడా తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. పూర్తిగా పారదర్శకంగా ఈ కమిషన్ విచారణ జరగడం లేదు. ఇదంతా పొలిటికల్ ఎజెండాతోనే ఈ యొక్క అంటే కేసీఆర్ని ఇరికించాలనే ప్రయత్నంతోనే ఈ కమిషన్ ఏర్పాటు చేశారంటూ కూడా ఆదిత్య సోంది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది గత వాదనలు కూడా వినిపించారు. ఇదంతగా కమిషన్ ఒకవైపు విచారణ కొనసాగుతుంటే మరోవైపు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ని ముద్దాయిగా చేసే ప్రయత్నం చేస్తుంది కమిషన్. కమిషన్ని పూర్తిగా నియమించడాన్ని సవాల్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే కమిషన్పై స్టే ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది తమ వాదనలు కూడా వినిపించారు. కానీ ప్రభుత్వం మాత్రము విద్యుత్ కమిషన్ చాలా పారదర్శకంగా జరుగుతుంది. గతంలో రిటైర్డ్ అయినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే సిట్టింగ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ జడ్జిల కొరత ఉన్న నేపథ్యంలో జడ్జిలు బిజీగా ఉన్న నేపథ్యంలో మాజీ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోనే కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ చాలా పారదర్శకంగా విచారణ కొనసాగుతుంది. ఎక్కడ కూడా పొలిటికల్ ఎజెండా ప్రకటించడం లేదు. ఇప్పటికే చాలా మందికి నోటీసులు ఇచ్చింది, చాలా మందిని విచారించింది. గతంలో కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి జెన్కో కావచ్చు, అందులో పనిచేస్తున్నటువంటి చాలా మందిని విచారించి నోటీసులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధానంగా అప్రూవల్గా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందులో విచారించాలని ఇప్పటికే గత నెల 11, 19 2 సార్లు నోటీసులు జారీ చేశాం. కానీ ఆ నోటీసులకు రిప్లై ఇవ్వకుండా 16 పేజీల లేఖను విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా విద్యుత్ కొనుగోలు పారదర్శకం జరిగింది. ఇదంతా కుట్రపూరితంగా తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తను దీన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వచ్చాడు. కాబట్టి దాన్ని అంటే ఆ పిటిషన్ డిస్మిస్ చేయాలంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వినిపించారు. పూర్తిగా కోర్టు కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించి కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. మరి దీనిపై ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా మళ్ళీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. జాన్సీరన్ అంటే సునీల్, ఇప్పుడు చుక్కెదురైన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ అనేది ఎటువైపు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరదే డివిజన్ బెంచ్ కాబట్టి పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి మరి నెక్స్ట్ ఫర్దర్గా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికే మనం చూసాం విద్యుత్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మాత్రం ఇప్పటికే కేసీఆర్కి గత నెల 11, 19 2 సార్లు నోటీసులు జారీ చేసింది. పూర్తిగా వివరణ కావాలి, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని కోరిన నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా మళ్ళీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఈరోజు తెలంగాణ హైకోర్టు మాత్రము
కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఆ పిటిషన్ అంటే కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ని కొట్టివేసినటువంటి హైకోర్టు తీర్పును మరి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏమైనా పిటిషన్ దాఖలు చేస్తారా లేదా కమిషన్ ముందు విచారణకు హాజరవుతారని మాత్రం ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. జాన్సన్, అంటే ఏ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది సునీల్ మాజీ సీఎం కేసీఆర్? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అక్రమాలకు సంబంధించి జరిగాయని ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా విద్యుత్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే కేసీఆర్కి గత నెల 11వ తారీఖున 19వ తారీఖున 2 సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ ఆ నోటీసులను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, రిట్ పిటిషన్. ఆ పిటిషన్ పై మాత్రం ఈరోజు కోర్టు కొట్టివేయడం జరిగింది. కాబట్టి మరి మరొకసారి విద్యుత్ కమిషన్ అంటే ఇప్పటికే కమిషన్ 30 తారీఖు గత నెల 30 తారీఖున కమిషన్ గడువు ముగిసింది. కాబట్టి కమిషన్ గడువును ఇంకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెంచే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన విషయంలో కమిషన్ గడువు పెంచాడు, 3 నెలలు పెంచాడు. కాబట్టి ఇది ఇప్పుడు కూడా అంటే విద్యుత్ కమిషన్ గడువు కూడా మరొక 2-3 నెలలు పెంచే అవకాశం ఉంది. మరి ఈ కమిషన్ ఇప్పుడు కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది జరిగింది. కాబట్టి గత నెల 11, 19 ఇచ్చినటువంటి నోటీసులను ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళాడు. కాబట్టి మరొక నోటీసులు మరొక తేదీనిచ్చి మరొకసారి కేసీఆర్కి విద్యుత్ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడు ఏ డేట్లో కమిషన్ లేఖ ఇస్తుంది, ఏ డేట్లో రావాలని కేసీఆర్ని ఆదేశిస్తుంది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. జాన్సన్, అంటే సునీల్ ప్రస్తుతం నరసింహారెడ్డి కమిషన్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారి కర్తవ్యం ఎలా ఉంటుంది? విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు. పర్ యూనిట్ 3.5 అంటే 3.5 రూపాయలు చొప్పున విద్యుత్ కొనుగోలు చేశారు. కానీ విద్యుత్ కొనుగోలు చేయాల్సినటువంటి గత ప్రభుత్వము 6 రూపాయల చొప్పున ఏ విధంగా కొనుగోలు చేసింది, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఏ విధంగా టెండర్లు ఇచ్చింది, ఏ విధంగా అంటే కొనుగోలు అమ్మకాలు జరిగాయి, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా కమిషన్ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే మనం చూస్తాం గత నెల అటు అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో కావచ్చు, కాళేశ్వరం సంబంధించిన విషయంలో కావచ్చు, గత ప్రభుత్వము అనేక అక్రమాలకు పాల్పడిందంటూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపై కూడా ఒక్కొక్క దాని విషయంలో అటు కాళేశ్వరం సంబంధించిన దాని విషయంలో ఇప్పటికే కమిషన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. మరొక 3 నెలలు కమిషన్కి గడువు కూడా ఇచ్చింది. అదే తరహాలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో కూడా కమిషన్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్లో చాలా మంది ఒక సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు మొత్తం కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిషన్ ఇప్పటికే చాలా మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ట్రాన్స్కో జెన్కోలో పనిచేస్తున్నటువంటి అధికారులకు సైతం నోటీసులు ఇచ్చింది. సీఎండీగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావునో అతనికి సంబంధించిన నోటీసులు ఇచ్చింది, అతన్ని విచారించింది, అతని ఒక స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. అదే తరహాలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 2 సార్లు నోటీసులు ఇచ్చింది. ఆ 2 సార్లు నోటీసులను సవాల్ చేస్తూ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఈరోజు కొట్టివేయడం జరిగింది. కాబట్టి మరొకసారి కేసీఆర్కి డేట్ ఇచ్చి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా కమిషన్ భావిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా కమిషన్ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఏ డేట్లో ఇస్తారు, మరి కేసీఆర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా మళ్ళీ కమిషన్ నిర్ణయాన్ని కమిషన్కి వచ్చి విచారణకు హాజరవుతారనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా కమిషన్ ఇచ్చే నోటీసులకు సంబంధించిన దానిపై కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ విషయంలో కేసీఆర్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తారా లేదా కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులని శిరసావేస్తారా అనేది కూడా ఈరోజు చూడాల్సిందని చెప్పవచ్చు. జనసేన అంటే సునీల్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో చుక్కెదిరిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ దీనిపై స్పందించే అవకాశం ఉందా? ఇప్పటివరకైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దీనికి సంబంధించిన దానిపై కూడా అటు అడ్వకేట్స్ కావచ్చు, తన తరపు న్యాయవాదులు కూడా ఏ విధమైనటువంటి రెస్పాండ్ ఇవ్వలేదు. మరి దీన్ని సవాల్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొద్దిసేపటిమే చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి అలోక్ అరదే డివిజన్ బెంచ్ ఈ తీర్పును ప్రకటించింది. కాబట్టి తీర్పును సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా మళ్ళీ కమిషన్ ఖచ్చితంగా ఇప్పుడు పిటిషన్ కొట్టివేసింది కాబట్టి మరొక డేట్ని ఇవ్వాల్సింది ఉంటుంది. కమిషన్ మరొక నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం ఖచ్చితంగా భావిస్తారు.